గుంటూరు రామచంద్ర అగ్రహారం సన్నిధిలో కోదండరామస్వామి వారి ఆలయం ఎంతో ప్రత్యేకమైనది. ఇక్కడ ఉన్న అర్చావతారమూర్తుల్ని అయోధ్యలో రూపొందింపచేసి అక్కడ నుండి పాదయాత్రగా ఈ ఆలయానికి తీసుకువచ్చి ప్రతిష్ఠించారు. ఈ రామాలయంతో పాటు ఆంజనేయ స్వామి మందిరం కూడా ఇక్కడ దర్శనీయమైనది. అయోధ్యపురి నుంచి పాదయాత్రగా తీసుకువచ్చిన శ్రీ సీతారామలక్ష్మణ దివ్య మంగళ విగ్రహాలు గర్భాలయంలో దర్శనమిస్తాయి. కోదండరాముడు విష్ణు స్వరూపుడు సీతా మహాసాధ్వి సమేతంగా ఈ క్షేత్రంలో కొలువుతీరి భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు. శ్రీరామనవమి సందర్భంగా ఈ ఆలయంలో సీతారాముల కళ్యాణాన్ని వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఈ ఆలయ సమీపంలోనే ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం నెలకొని ఉంటుంది. ఇదే ప్రాంగణంలోనే సకల కళలకు అధీష్ట దైవమైన నటరాజస్వామి వారి దివ్య మంగళమూర్తి నెలకొని ఉంటుంది. ఆర్షధర్మ ఉద్దీపనాచార్య అద్వైత మత స్థాపనాచార్యుడైన జగద్గురువు ఆది శంకరాచార్యుల వారి మందిరం ఈ క్షేత్రానికి మరింత ప్రత్యేకతను సంతరించి పెట్టింది. ముఖారవిందానికి మినహా ఆపాదమస్తకం రజతమయ కవచంగా జగద్గురువు విగ్రహం గోచరమవుతుంది. మరోవైపున నవగ్రహ మంటపం ఉంటుంది. దిక్కులన్నిటికీ అధినాయకుడైన ఈశ్వరలింగం కూడా ఇక్కడ ఉంటుంది. దిశానాం పతయే నమో నమః అంటూ స్వామిని కీర్తిస్తాం. అందుకు తగ్గట్టుగా లింగమూర్తి ఇక్కడ వెలిసిల్లి ఉంటాడు. శివకేశవులిద్దరూ ఒకే లోగిల్లో నెలకొన్న అద్భుత క్షేత్రమిది. ఎక్కడ శివకేశవులిద్దరూ పూజలు అందుకుంటారు అదే అసలైన దివ్యక్షేత్రంగా చెప్తారు. ఈ క్షేత్రంలో ఏడాది పొడవునా ఉత్సవ శోభ పరిఢవిల్లుతుంది. వైశాఖ మాసంలో శుద్ధ షష్ఠి నుంచి బహుళ షష్ఠి వరకు 16 రోజుల పాటు బ్రహ్మోత్సవాల్ని నిర్వహిస్తారు. చైత్ర మాసంలో వసంత నవరాత్రులు, ఆశ్వీజ మాసంలో శ్రీదేవి శరన్నవరాత్రులు, భాద్రపదంలో వినాయక నవరాత్రులు, కార్తీక మాసంలో దీపోత్సవాలు, ఆరుద్ర ఉత్సవాల పేరిట శివ ముక్కోటిని 11 రోజుల పాటు ఇక్కడ నిర్వహిస్తారు. స్వర్ణోదయ దీప్తిం అఖిల భువన చైతన్య ప్రసారం కాలగమన సత్కారణ ధీరం తం నమామి గ్రహనాయక సూర్యం అమృత కిరణ రసరంజ ప్రవాహం లలిత లలిత లావణ్య లలామం అధిత మహిత మాధుర్య మనోజ్ఞం తం నమామి సాంద్రోదయ చంద్రం రాగభోగ సంధాన సంపూర్ణ ప్రభావం నవ్య దివ్య భోళాశంకరుడైన మల్లేశ్వరుణ్ణి ఎందరో భక్తులు తమ ఆరాధ్య దైవంగా ఇలవేల్పుగా కొలుచుకుంటారు. ఈ నేపథ్యంలో మల్లేశ్వరుని మహిమ విశేషాలతో పాటు ఈ ఆలయ విశేషాంశాల్ని భక్తులు అర్చక స్వాముల మనోభావాల ద్వారా తెలుసుకుందాం. ఈ యొక్క దేవాలయంలో బ్రహ్మోత్సవాలు వైశాఖ మాసంలో శుద్ధ షష్ఠి నుంచి బహుళ షష్ఠి వరకు అనగా 16 రోజుల పాటు విశేషంగా జరుగుతాయి. ఈ యొక్క దేవాలయం 41 రోజుల పాటు దీక్షగా కనుక ప్రదక్షిణాలు కనుక చేసినట్టయితే సంతానం లేని వారి సంతానమని, వ్యాపారం వారికి వ్యాపారం, కోరిన కొరకు నెరవేర్చే మల్లేశ్వర స్వామిగా చాలా విశేషమైనటువంటి పేరుగల ఈ దేవాలయం. కార్తీక మాసం మహాశివరాత్రి సందర్భంలో విశేష పూజలు జరుగుతాయి. అరండల్పేట నుంచి వచ్చాను. మా ఫ్యామిలీ తోటి ప్రతి మండే వస్తాం మేము. చాలా మహిమాన్వితుడు దేవుడు. అభిషేకాలు అవి చేసుకుంటాం ఇక్కడికి వచ్చి.
ఏది కోరినా కూడా అది నెరవేరుతుందని మా విశ్వాసం. శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం గుంటూరు పట్టణం ఆగ్రహారం నందు కోనేరు ప్రక్కగా ఉన్నటువంటి అత్యంత పురాతనమైన ప్రాచీనమైనటువంటి సనాతన సాంప్రదాయ ఆచార వ్యవహారాలు పాటిస్తున్నటువంటి దేవాలయం అండి ఇది ఆదికేశవులు ఇద్దరికీ కూడా, శివుడికి విష్ణువుకి కూడా తారతమ్యం లేకుండా ఇద్దరు సరిసమానమైనటువంటి చెప్పుకోవడానికి నిలమైనటువంటిది. ఆరుద్రోత్సవాలలో శివముక్కోటి మొదలైనటువంటి ఉత్సవాలన్నీ నిర్విఘ్నంగా, నిర్విరామంగా, నిరంకాటంగా జరుగుతూనే ఉంటాయి ఇక్కడ ఉత్సవాలు. ప్రతిరోజు నిత్యం భక్తులతోటి కలకలలాడుతున్నటువంటి దేవాలయం ఇది. ఇక్కడ సంవత్సరం పాటు భక్తులకు నిత్యాభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ దేవస్థానం శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం 1762లో పన్నాల పరదేశి సోమయాజి గారు అనేటువంటి ఆయన ప్రతిష్ఠ చేశారు. ఇక్కడ కాలభైరవుడు వెంచేసి ఉన్నటువంటి ధ్వజస్తంభం ఉన్న దేవాలయం మాది ఒకళ్ళదే. ధ్వజస్తంభం ఆసియా ఖండంలో ఇటువంటి ధ్వజస్తంభం లేదని ఈ పురావస్తు పరిశోధన శాఖ వాళ్ళు మమ్మల్ని ప్రశంసించారు. అది మాకు చాలా విశేషమైన విషయం. ఇక్కడ ఈ దేవాలయంలో మాకు చైత్రశుద్ధ పాడ్యం నుంచి ఇక్కడ చక్కగా వసంత నవరాత్రులు అమ్మవారి పూజలు జరుగుతాయి. అట్లాగే వైశాఖ మాసంలోకి వచ్చేటప్పటికే బ్రహ్మోత్సవాలు అతి వైభవంగా జరుగుతాయి. నభూతో నభవిష్యత్ అన్నట్లుగా మేళతాళాలు కానీ, రథోత్సవాన్ని కానీ, రథోత్సవ బ్రాహ్మణ సమారాధన కానీ బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇవన్నీ కూడా చాలా విశిష్టంగా జరిగేటువంటి సేవలు. హనుమ జయంతి కానీ, శంకర జయంతి కానీ, శ్రీరామనవమి కానీ, రామకళ్యాణం కానీ, ఇవన్నీ కూడా ఈ దేవాలయంలో విశేష కార్యక్రమాలన్నీ విశిష్టంగా జరుగుతాయి. వీటన్నిటిని కూడా భక్తులు వాటి యొక్క ప్రతిఫలాన్ని పొందుతున్నారు. శుభం భూయాత్, సర్వత్ర సర్వకార్య సిద్ధిరస్తు. సకల సన్మంగళమూర్తి అయిన మల్లేశ్వరుని మహిమోపేత అనుగ్రహ విశేషం మనందరిపై నిరంతరం కొనసాగాలని మనసారా ఆకాంక్షిద్దాం. మరో తీర్థయాత్రలో, మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv2india లింక్ ద్వారా కూడా